No reviewers were harmed during the making of this video, except maybe their logic. All the chatter in this video is purely for fun. If you feel triggered, please consult your nearest logic center for treatment. Ante yes. Which meetings, 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 which meeting, which. Yes, మీరు విన్నది చూసింది కరెక్టే. Why should only reviewers have all the fun? So, వచ్చేసా. హాయ్, నేను మీ RRR మీన్స్ రివ్యూ రామారావు. అంటే ఈ రివ్యూర్స్ అందరికి ఫండింగ్ చేసేది మనోడే ఫర్ మ్యాక్స్ రీచ్ అనమాట. మైండ్ సెట్ డజంట్ కేర్ అబౌట్ మూవీ క్వాలిటీ, ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూ. అంటే మూవీ క్వాలిటీ వద్దు, యూట్యూబ్ రెవెన్యూ ముద్దు. డైలమా. సమ్టైమ్స్ ఈవెన్ ఈ డజంట్ అండర్స్టాండ్ హౌ దీస్ రివ్యూస్ మేక్ సెన్స్. అంటే ఈడిగా అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు, ఉందారా నీకు అని అడగాలని. ఇక రాబోయే క్యారెక్టర్స్ కోసం మీకే అర్థమైపోతుందండి, వీళ్ళు బాగా యూట్యూబ్లో రివ్యూస్ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు అనమాట. ఇక మొదలు పెడదామా? ఏమయ్యా, రెడీయా? రెడీ సార్. క్రింజ్ ఈరోజు కూడా ఇంకా డిస్కషన్ స్టార్ట్ అవ్వలేదు కదా సార్, అప్పుడే చెప్పేస్తున్నారేంటి? ఆ బుక్ ఏంటి చేతిలో? ఏదైతే ఏముంది సార్ భయ్యా, ఏ మూవీ అయినా లేకండమే కదా. ఇలా ప్రతి మూవీకి లాగో క్రింజు అంటే పర్లేదంటారా? నెగిటివ్ అయ్యిందని పాజిటివ్ కాదా, పాజిటివ్ కాదా అని చెప్పి నెగిటివ్ కాకుండా పోతుందా అని అడిగితే నన్ను మాత్రం అడగండి, ఎందుకంటే నాకే తెలపదు. ఏంటి అదే సార్, ఎంత నెగిటివ్ చేస్తే అంత రిచ్ అంటున్నాడు. అదా, ఇంకేదో అనుకున్నానా? అయినా తిట్టినట్టు ఉంది సార్. ఆడించి ప్రశ్న ఆడించి సార్. అసలు వీళ్ళతో బిజినెస్ వర్కౌట్ అవుద్దా సార్? మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు సార్. జస్ట్ డోంట్ క్వశ్చన్ అవర్ ఎమోషన్స్, ఓకే? ఎమోషనే. ఇప్పుడు నన్ను అడిగితే వద్దు సార్, నమ్ముతా, మీరేం చెప్పబాకండి. ఓకే ఓకే సార్, ఇక మొదలు పెడదామా? అయితే ఇక్కడే ఉన్నాను సార్. రూమ్లోకి వెళ్ళి 5 నిమిషాల్లో వీడియో చేసుకొచ్చేస్తాను. ఎడిటర్ కానీ నిర్దాక్షిణ్యంగా ఉంటే గంటలో వీడియో అయిపోద్ది. ఆ నెక్స్ట్ మినిట్ అప్లోడ్ చేసి 1 గంటలో డబ్బులు కూడా సంపాదించేయండి సార్. డబ్బులు? అప్పుడే డబ్బులు? కానీ నాకు నమ్మకం లేదు సార్. 5 నిమిషాలు అంటున్నారు, గంటలో ఎడిటింగ్ అంటున్నారు, ఇంకో గంటలో మనీ అంటున్నారు. ఎందుకో నమ్మకం కుదరట్లేదు సార్. ఫేర్గా చెప్తారా? సార్ భయ్యా, ఫెయిర్ అంటారేంటి భయ్యా? సార్ సార్, ఫెయిర్ కాదు సార్, నోట్కి వచ్చింది చెప్పేయడమే. నోటుకు వచ్చిందా? ఫెయిర్ అంటారేంట? ఎంత నెగిటివ్ చేస్తే ఎంత ల్యాగ్ అంటే అంత రీచ్, అంత ప్రాఫిట్ సార్. ఇలా రీచ్ వస్తే తిట్టుకుంటారుగా సార్. నాకెందుకో మీకు నమ్మకం లేదనిపిస్తుంది సార్. కావాలంటే ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు రాగముతో చెప్పిస్తాను కావాలంటే. అరే బాబు, వచ్చేసిన గ్యాస్ వచ్చేసిన. సార్ సార్, వద్దు సార్, వద్దు సార్. నమ్మకం అంటే ఓకే సార్, నేను మీ అందరికి ప్రొడ్యూస్ చేస్తాను. సార్ కానీ ఒక్క కండిషన్ సార్. ఇలా మీరు ఏ రివ్యూ చెప్పే ముందైనా మనం ఇలా మీటింగ్ పెట్టుకోవాలి సార్. ముందు నాకు చెప్పి తర్వాత మీరు రివ్యూ వీడియో చేయాలి సార్. ఓకే సార్? ఇప్పుడు అదే మాట సార్. ఆయన కాదు సార్, ఈ ఎవరో ఒకరు లీడ్ తీసుకొని చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఓకే సార్, నేను తీసుకుంటా సార్. ఓకే సార్, ఎలానో అడిగారు కదా, అలాగే చేద్దాం. మాకు కూడా మంచి మంచి పాయింట్స్ దొరుకుతాయి కదా చెప్పడానికి, ఏమంటారు? అవును భయ్యా, ఇలా అయితే మన ఐడియాల్స్ని కూడా మనం దాటేయచ్చు భయ్యా. ఓకే సార్. ఎవరు మొదలు పెడతారు సార్ మన సరిపోదా శనివారం రివ్యూ? మీరే చెప్పండి సార్, మీ ఇష్టం. ఓ రెస్పెక్ట్. ఓకే సార్, మీరే స్టార్ట్ చేయండి సార్. సూపర్ చాయిస్ సార్. సరే, స్టార్ట్ చేస్తాను. సార్ ఓకే, సరిపోదా శనివారం రివ్యూ. ఎందుకు సార్ అంత గట్టిగా వస్తున్నారు? పక్కన ఉన్నాం కదా అంతా. సార్ సారీ సార్, పరకాయ ప్రవేశం చేశాను అందుకే. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి ఏమైనా ఉంటే బయట చేసుకుని రండి సార్. స్టార్ట్ చేయండి. ఓకే సార్, ఓకే సార్. ఫస్ట్ పాయింట్ సార్, లాగ్ సార్. పోతారు, మొత్తం పోతారు లాగ్తో. సార్ లాగా? ఆడియన్స్లో పెద్దగా ఎవరు అంటలే కదా సార్ లాగ్ అని. సార్, డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ సార్. లాగ్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ మీ.
అంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరేమో అని. సార్ ఎవరు సార్ ఆడియన్స్? ఎవడు ఆడియన్స్? మనమే ఆడియన్స్. మనం చెప్పిందే వెరిడిక్ట్. కొత్తగా ఆడియన్స్ అంటే ఆడియన్స్. ఓ ఓకే ఓకే, అవునులే. సినిమా ఎలా పోతే ఏంటి, డబ్బులు ముఖ్యం అంటారు మనకి, అవును కదా సార్? సరే సార్, కంటిన్యూ. సార్ ఆత్రేయ గారు, మీరు మాత్రం ఎడిటింగ్ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉండాలి సార్. అర్థమైందా? ఎడిటర్కి ఇచ్చేయండి, ఆడే కట్ చేసుకుంటాడు మొత్తం, లేకుండా ఏముండదు. సార్ మీకు ఎడిటింగ్ కూడా వచ్చా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఎడిటింగ్ కోసం చెప్పాలంటే ఎడిటింగ్ వచ్చి ఉంటారా? నా వీడియోస్ ఎడిటింగ్ చేస్తుంటే చూస్తూ ఉంటారు సార్. సార్ సినిమా చూడడంలో ఆ థియరీ అప్లై చేస్తే 4-5 ఒప్పుకుంటారేమో, కానీ ఎడిటింగ్ విషయంలో అలాగంటే ఒక్కడొక్కడు ఒప్పుకోడేమో సార్, మూసేస్తారేమో. అయినా మీ వీడియో ఎడిటింగ్లు సినిమా ఎడిటింగ్లు వేరు సార్, ఆ రెండు ఒకటి అనుకుంటున్నారా? మీదేదో తప్పస్ వీడియో. సార్ లాజిక్లు అడగొచ్చు సార్, అడిగితే నేను అడగాలి. ఓకే ఓకే సార్, కంటిన్యూ. ఓకే, ఫైట్లు కూడా నాకు ల్యాగ్ అనిపిస్తుంది సార్. నాకే ఇలా కనిపిస్తుందా, అందరికీ ఇలా కనిపిస్తుందా, కమెంట్ చేయండి అని కూడా అడుగుతా సార్ ఇక్కడ. అండ్ ఫైట్ మధ్యలో సార్ ఏంటి సార్, హీరో ఎక్కడెక్కడో కొడతా, వెనకాల ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోద్ది సార్. ఇన్నిసార్లు ల్యాగ్ అంటున్నారు ఏంటి సార్? మీరే ల్యాగ్ చేస్తున్నారు సార్ రివ్యూని. ఆల్రెడీ ల్యాగ్ అని చెప్పేశారు కదా సార్ మీరు. అయినా వెనకాల ట్రాన్స్ఫార్మర్లో పేలడం గట్రా హీరో కొట్టడం వల్ల కాదు కదా సార్, అది ఒక ఫైట్ని ప్రజెంటేషన్. ఇప్పుడు హీరో అగ్రెసివ్ అని చూపించాలంటే మాత్రం చేయాలి కదా సార్, అది చేస్తున్నారు అంతే సార్. దాన్ని పట్టుకునేలాగంటే ఇల్లాజికల్గా బుర్రలైన వాళ్ళ చూస్తారేమో సార్ మనల్ని. సార్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను సార్, డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ అని. ఇలా అయితే నేను ఎప్పుడు సార్ రివ్యూ కంప్లీట్ చేస్తాను, లాగ్ అయిపోద్ది. అలా కాదు సార్. సరే సార్, కంటిన్యూ చేయండి. అసలు హీరోయిన్ టెంప్లెట్ హీరోయిన్ సార్. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, హీరో ఓన్లీ సాటర్డే కదా కొడతాడు, మిగతా అన్ని రోజులు విలన్లు ఏం చేస్తూ ఉంటారు? వచ్చి చంపేయచ్చుగా, చంపకుండా ఏం చేస్తున్నారా? వాళ్ళు కూడా వీకెండ్ హాలిడే ఎంజాయ్ చేస్తున్నారా, లేకపోతే వీకెండ్స్ మాత్రం రౌడీజం చేస్తూ ఉంటారా? సార్ చూపించాడు కదా సార్ సినిమాలో, అంటే మామూలు రోజులు తప్పించు తిరుగుతాడు అని చెప్పి చూపించాడు కదా సార్. అలా చూపిస్తేనే మీరు ల్యాగ్ అని సాగుడేస్తున్నారు. ఇంకా చూపించుంటే ఇంకెంత లాగ్ అనివ్వరు సార్ మీరు. సార్ ఓకే సార్, ఇది చెప్పండి దమ్ముంటే ఇది చెప్పండి. ఇప్పుడు హీరోయిన్ సత్యభామ అది ఇది అన్నారు కదా సార్, మరి ఎక్కడ ఉంది సార్? వస్తుంది వేసేస్తా అన్నారు, మేరే కొన్ని ఐదే కా సార్, మేరే కొన్ని ఐదే కా. అసలు ఏం చేసింది సార్? సార్ ఎంత మాట అన్నారు సార్, ఆ చిన్న చిలక సాయాలు చేస్తే కదా సార్. అంటే ఆ ఇన్స్పెక్టర్ దయ్యాన్ని డిలే చేయడం, హీరో క్యారెక్టర్ని బ్యాక్ చేయడం, ఇవన్నీ చేసింది కదా సార్. ఇంకేం చేయాలి సార్ నాకు అర్థం కావట్లేదు. అంటే హీరోయినే విలన్ చంపేయాలా సార్? అలా చంపేస్తే ఇంక హీరో ఎందుకు సార్? హీరోయిన్ పెట్టుకొని సినిమా తీసేద్దాం కదా సార్. సార్ మీరు లాజిక్ చెప్తున్నారు సార్, అలా చెప్పకూడదు. ఏం చేయలేదు అంతే, అలానే అనాలి. అర్థమైందా? తిట్టుకుంటారేమో సార్. తిట్టండి సార్, అదే కదా కావాలి. రీచ్ ఇంపార్టెంట్ సార్, రీచ్. ఓ అలా అంటారా? మరీ అంతమంది తిట్టుకుంటే సంక్రాంతి జీవితంలో. సరే సార్, మీరు చెప్పండి. ఓకే సార్, అంటే సార్ మీది కొంచెం బ్రేక్ ఇద్దాం సార్, ఫుల్ ప్యాక్ అయిపోయింది లోపల. ఏది పడితే చెప్తున్నాడు, ఏటవుద్ది ఇంకోళ్ళు ఎవరన్నా. నేను చెప్తా సార్, నాని సినిమాలు ఎప్పుడూ బౌన్సర్లే. ఎట్లా ఉంటుందంటే అసలు హీరోయిన్ పట్టే అవసరం లేదు అక్కడ. అట్లయితే వట్లలాగా అందులోలాగా మళ్ళీ నాకు తెలవదు ఎందుకు అలా ఉంటుందండి. మళ్ళీ నన్ను అడగండి, నన్ను అడిగితే ఎందుకంటే నాకు తెలీదు ఎందుకు అలా చేస్తారో. సార్ ఇంకా చెప్తాను ఆగండి సార్. సార్ వద్దు సార్, మీరు చెప్పేది అర్థం కాకన్నా కమెంట్లు షేర్లు చేస్తారు సార్, మీకు రీచ్ ఖచ్చితంగా వస్తుంది సార్, నాకు నమ్మకం సార్ మీ మీద. అమ్మయ్య తప్పించుకున్నాను రా బాబా. సార్ అదే సార్, ఆడియన్స్ని మీ చుట్టూ తిప్పించుకుంటారంట సార్, తిప్పించుకుంటారటనే. ఛాన్స్ ఇస్తే నేను చెప్తా సార్ భయ్యా. అయ్యో చెప్పండి సార్, చెప్పండి. సినిమా 2 hours 50 minutes భయ్యా, లెంతీ అనిపించింది. సార్ మీరు కూడా లెంతీ ల్యాగ్ అని సేమ్ చెప్తే మనందరం మాట్లాడుకొని చేస్తున్నట్టు తెలిసిపోద్దేమో సార్ బయటికి. అందుకే మనం లెంతీ అంటాం భయ్యా, ల్యాగ్ అని డైరెక్ట్గా అనం. ఓకే సార్, తెలిసిపోయినా పర్లేదు అంటారు అనమాట. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఒకప్పుడు ఒక ఊర్లో ఎవరో రివోల్ట్ చేయలేదంటే ఒక అర్థం ఉంది కానీ భయ్యా, 2024లో కూడా ఒక్కరు కూడా రివోల్ట్ చేయకపోతే ఆబ్జెక్టింగ్గా ఉంది భయ్యా. చిచ్చి సార్ ఇప్పటికీ చాలా ప్రాంతాలు అలాగే ఉంటున్నారంట కదా సార్, గూగుల్ తల్లి చెప్తుంది సార్. ఇది కూడా తెలియదు అనుకుంటారు సార్ మనకి, ఇవన్నీ చెప్పడం అవసరం అంటారా? అనుకోని సార్ భయ్యా, అలా అన్న కమెంట్ చేస్తారుగా, పుచ్చుక్. సార్ ఇంటెలిజెంట్ సార్ మీరు.
నానిది కూడా రొటీన్ లుక్ భయ్యా. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఆల్రెడీ నాని 30+ సినిమాస్ తీసాడు కదా, అందులోనే అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఎంత మార్పులు చేర్పులు చేసినా సిమిలారిటీ కనిపిస్తా కదా సార్. సార్ భయ్యా, డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్, లాజిక్ అడగండి సార్ భయ్యా. ఓకే ఓకే సార్, అంటే ఎంతమంది కమెంట్లో మనం తిట్టినా పర్లేదన్నమాట. డబ్బులు ముఖ్యం సార్, మనకి డబ్బులే ముఖ్యం. చెప్పండి సార్. సార్ అబ్బా సార్ సార్ ఎందుకు సార్ అరుస్తారు ఊరికే? టైం అయిపోతుంది సార్, నన్ను ఫినిష్ చేసేనివ్వండి సార్. సార్ మరి మీరు చెప్పేది అంటుంటే నాకే మిమ్మల్ని 2 మింగాలనిపిస్తుంది సార్. ఆడియన్స్ ఏమైపోతారు? సర్లేండి చెప్పండి, నా మిగిలింది చెప్పండి సార్, చెప్పండి. ఓకే సార్, ఈ సినిమా కంటే నాకు అంటే సుందరానికి బాగా నచ్చింది సార్. అయ్యో సార్, అంటే సుందరానికి రిలీజ్ అయినప్పుడు లాగ్ ఎమోషన్ అని బోల్డ్ మాటలు మాట్లాడారు కదా సార్. ఇప్పుడు ఈ మాట అంటే ఖచ్చితంగా దేంతో మింగుతారో కూడా తెలియదు సార్. ఇంకా కొత్తగా కూడా ట్రై చేసి మింగొచ్చు సార్. అదే సార్ పల్స్. ఐ నో ద పబ్లిక్ పల్స్. అయితే తిడితే ఏంటి, కొడతా ఏంటి సార్, రీచ్ ముఖ్యం సార్ మనకి. ఆడియన్స్ ఏమైపోతే ఏంటి, వెరిడిక్ట్ ఏటి అయిపోతే ఏంటి, సినిమా ఏటైపోతే ఏంటి. మరీ రివ్యూర్స్ అని పెట్టుకొని ఇలా చేస్తే కరెక్ట్ అంటారా? ఏంటి సార్ మీరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు? నెగిటివ్గా మాట్లాడదాం సార్, రీచ్ వస్తుంది. ఓకే సార్. అది సార్, మనం లాజిక్లు అడుగుతాం కానీ మనకే లాజిక్లు ఉండవు. ఓకే సార్, నైస్ అండి. ఇదిగో సార్, ఇది కొంచెం సంతకం పెట్టండి. ఏంటి సార్ ఇది, ఆఫర్ లెటరా? చిచ్చి కాదు సార్, రేపు పొద్దున్న ఎవడన్నా మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, కోర్టులో కేసు వేసినా, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ తీసుకొచ్చేసినా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని అగ్రిమెంట్. సార్ ఇది వ్యాపారం. అయ్ మీరేటి ఎంత ఎంజాయ్ చేసినా ఇంకా షేర్ చేయలేదు? షేర్ చేయండి, కొంచెం రిటెన్షన్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఏ సినిమా రివ్యూ మీద చేయాలి అన్నది కమెంట్ చేయండి. మీకేమన్నా ఐడియాస్ ఉంటే అది కూడా కమెంట్ చేయండి. ఖచ్చితంగా తప్పకుండా చేద్దాం. ఓకే, ప్యాకప్. ఎలాగో నచ్చకుండా ఇంతవరకు కూర్చుండవుగా, ఒక లైక్ ఒక కమెంట్ కూడా పడిచేయచ్చుగా. నిజం ఆనందంగా ఉంటానా? లైక్ షేరు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. వెళ్ళొస్తా.